నమస్కారం. నా పేరు ఆగా అఫ్జల్ పాషా, గ్రామం ఆగాముత్కూర్, మండలం మాడుగులపల్లి. ఇక్కడ మాజీ సర్పంచ్ని. ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో నేను చాలా అభివృద్ధి పనులు చేసినాను. సీసీ రోడ్లే కానీ, భగీరథ పనులే కానీ, డంపింగ్ యార్డ్లే కానీ, శ్మశాన వాటికలే కానీ, పార్కులు, ఇలాంటి చాలా 95% సీసీ రోడ్లు అనేవి కంప్లీట్ అయిపోయింది. అలాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేసినాం. చేసిన దానికి నేను సర్పంచ్గా నేను సంతోషంగానే ఉన్నాను. నా గ్రామ ప్రజలు కూడా నా హయాంలో చేసిన అటువంటి అభివృద్ధి పనులతోటి వాళ్ళు కూడా చాలా సంతోషంగానే ఉన్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు మీ గ్రామంలో ఎంత మేరకు అందినాయి సార్? సంక్షేమ పథకాలు అనేవి సరే, బీసీ బంధు అనేది అది ఎస్సీ బంధు అనేది లాస్ట్ ఎలక్షన్ టైం బిఫోర్ సెలక్షన్ అయింది. ఇక ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత బ్రేకే అయింది. అది అన్ని మండలాలలో అక్కడక్కడ ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ మా మండలంలో ఎలక్షన్ బిఫోర్ సెలెక్ట్ చేసినాం. దాని తర్వాత అట్లనే ఆగిపోయినాయి. బీసీ బంధువులు అనేవి లాస్ట్ 3 monthsలో కూడా 6 members వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరిదాపు 56-57 మందికి వచ్చినాయి మా దగ్గర. ప్రతి ఇంటికి మంచిగా వెళ్తుందా సార్ మీ గ్రామంలో? ప్రతి ఇంటికి భగీరథ వాటర్ అందుతున్నాయి. నేను దానికోసం కొన్ని పనులు ఆగినా కానీ నేనే ఎమ్మటే వాళ్ళకు రిపేర్ చేసి అయినా సరే వాటర్ ఇచ్చే ప్రయత్నం అయితే దానికి 100% చేసిన, నీళ్ళకి ఇబ్బంది లేకుండా పైనుంచి రాకుండానే తప్ప నా గ్రామ పంచాయతీలో ఎలాంటి బ్రేక్ అనేది లేకుండానైతే నేను అందివ్వగలిగిన. ఈ సాగునీటి కోసం మీరు మీ సర్పంచ్ హయాంలో ఏం కృషి చేశారు సార్? సాగునీటి అవసరాల కోసం అని అంటే నా సర్పంచ్ హయాంలను ఎమ్మెల్యే గారి చొరవతోటి మా ఆగాముత్కూరు పాలేరు వాగుపై చెక్ డ్యాము ఈరోజు సస్యశ్యామలంగా ఉన్నది. అక్కడ మా దగ్గర ఇవన్నీ బోర్లు అవి అన్నీ ఎండిపోయినా కానీ ఆ చెక్ డ్యామ్ తోటి అటు సస్యశ్యామలంగా, అలాగే ఆ చిరుమర్తి గ్రామానికి చెందిన అటు కూడా మా గ్రామానికి సగం రెవెన్యూ ఉన్నది, అటు భూములు ఉన్నాయి, అటు కూడా మంచిగా ఉన్నది. 2 చెక్ డ్యాములతోటి మంచి వ్యవసాయ రంగం అయితే మంచి అభివృద్ధి జరిగింది. దళిత బంధు, బీసీ బంధు మన జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావితం చూపి? ప్రభావితం అంటున్నా. ప్రభావితం అని అంటే మేము 99% అయితే అన్ని వర్గాలకు క్యాచ్ చేసినాం. కాకపోతే మేము రాని వాళ్లకు సాటిస్ఫై అయ్యేటందుకు కాంప్రమైజ్ కూడా చేసినాం, నచ్చ చెప్పినాం. నెక్స్ట్ దఫా అన్నయ్య అక్కడ అది దాని గురించి మాత్రం అంత వాళ్ళు మా గ్రామం వరకైతే అంత నిరాశ అయితే ఏం చెందలేదు. అయితే మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్ ఓడిపోవడం ప్రధాన కారణం ఏంటి సార్? ఓడిపోతందుకు ప్రధాన కారణం అని అంటే 2 దఫాల ఉన్నారు కాబట్టి ఇక కొత్త మార్పు కోరుకున్నారు. సరే, అది రాష్ట్రం అంతా కూడా జరిగింది. ప్లస్ అందులో ఈ బిఎల్ఆర్ గారు గతం నుండి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్నవి సెల్ఫ్గా చేస్తున్నారు కాబట్టి సరే ఈసారి ఒకసారి అవకాశం ఇవ్వాలి అన్నది జనాలలో కూడా ఏర్పడింది. అదే అయితే ఇక్కడ జనాలు కూడా ఏంటంటే అభివృద్ధి అనేది సాయం అనేది ఎవరైనా ఒక మనిషి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారే వచ్చి మంచి చెడులు చూసి రావడమే కానీ, దానికి కావాల్సిన మన సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడమే కానీ, దాని గురించి ఎల్ఓసి ఇవ్వడమే కానీ, ఇలాంటివి ఎన్నో చేశారు. కానీ జనాలు ఏం చేస్తారంటే లాస్ట్ ముద్ద ఎవరిదైతే ఉంటుందో వానికే అట్లా అన్నట్టు అవన్నీ చేసిన కార్యక్రమాలు అయిపోయినాయి. ఈ దినాలకు ఆ చనిపోయిన రోజు పంపించిన దానికే కొద్దిగా అట్రాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంది సార్? తేడా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని గ్రామంలోకి వెళ్ళి కాదు కదా, జిల్లాలకు వెళ్ళినా, రాష్ట్రంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా కానీ తెలుస్తుంది. ఇప్పుడు రైతు బంధు అనేది ఇప్పటికీ అందరికీ రానేలేదు. వాళ్ళు ఇప్పుడు ఈ పంట కోతలకు అయిపోతందుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు రైతు బంధు వేయలేదు. మళ్ళీ 2 months అయిపోతే మళ్ళీ నెక్స్ట్
ఖరీఫ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అప్పటి వరకు కూడా ఇవే వేస్తే దానికి ఎప్పుడు వేస్తారు? అలాంటివి అవి రావటమే లేదు. ఇవి కొన్ని అనవసరమైనవి అవి పెట్టారు. కాకపోతే రైతులకు అనేది గ్రామంలో జనానికి ఏం కావాల్సినాయి అన్నది కోరుకునే వాటికి ఇంప్లిమెంట్ చేస్తుంది చూస్తున్నారు, కానీ జనాలకు అవసరం ఉన్నాయి అన్నది ఇంప్లిమెంట్ చేస్తలేరు. సరే, విరక్తి అనేది చిన్నగా స్టార్ట్ అయింది, భారీ మొత్తంలోనే స్టార్ట్ అయింది. అది ముందు పార్లమెంట్ ఎన్నికల వాళ్ళ మీద కొద్దిగా ప్రత్యేక అధికారి పాలన మీ గ్రామంలో ఏ విధంగా ఉందండి? ప్రత్యేకాధికారి పాలన అంటే ఆడ ఇప్పుడు ఆదాయం బడ్జెట్ లేనిది ఏ అధికారి అయినా ఏ పాలన అయినా ఏముంటుంది? జనాలు ఇప్పటికి కూడా కొన్ని ప్రాబ్లంలు ఉంటే చెప్తూనే ఉన్నా కానీ వాళ్ళకి అందుబాటులో ఉండి కొన్ని సమకూరుస్తూనే ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు ఓడిపోయిన తర్వాత మీకు అందుబాటులో ఉంటురా? ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు కూడా అందుబాటులో, అసెంబ్లీ సెషన్ తప్పిస్తే ఎప్పుడైనా అప్పుడు కూడా అందుబాటులోనే ఉన్నారు, ఇప్పుడు కూడా అందుబాటులోనే ఉన్నారు. మీ కార్యకర్తలకు మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? పార్టీ కార్యకర్తలకు ఇచ్చే భరోసా ఏంటంటే ఎవరైనా అధైర్యపడవద్దు. సరే, అది కాలం అనేది మార్పు చెందుతూనే ఉంటుంది. ఆ విధంగానే ఇప్పుడు ఈ వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, అందులో నుంచి వాళ్ళు ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనం ఏ విధంగా సంతోషంగా ఉన్నారా లేరా అన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. సరే, తప్పు చేశామన్నది జనాలకు కూడా అర్థమవుతున్నది. మా కార్యకర్తలు కూడా ఎలాంటి నిరాశ నిస్పృహలకైతే చెందుతలేరు. మళ్ళీ రాబోయే కాలం మనదే మన ధైర్యంతో అయితే చాలా ధైర్యంగా ఉన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో మీరు మీ గ్రామ ప్రజలకు, మీ మండల ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటారు సార్? ఎవరు కూడా అధైర్యపడవద్దు. రాబోయే కాలం మంచి కాలం, మన కాలం అంతే. ఈ టర్మ్ వరకు వాళ్ళు ఆ ప్రభుత్వం బయటపడడమే చాలా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడవద్దు. వాళ్ళు కూడా చేయనియండి ఒకసారి చేస్తే అర్థమవుతుంది అన్నది మన ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. సరే, వాళ్ళు ఏ విధంగా చేస్తారు అన్నది జనాలకు కూడా అర్థమవుతూనే ఉంటారు. కాబట్టి నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా మన ధైర్యంతో ఉండాలి. ఎలక్షన్ల మూమెంట్లో కింది కార్యకర్తలకు ఏది సదుపాయం ఇట్లా సరిగా అందకనే ఓట్లు కొంచెం తక్కువ పడ్డాయి మీ ఊరి నుంచి అనేది ఒక ఆరోపణ. లేదండి, లేదు. ఎలాంటి అవకతవకలు అయితే ఎలాంటివి కూడా జరగలేదు. కాకపోతే అది కొద్దిగా అవతల వ్యక్తి మీద, ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి మీద అప్పట్లో లేడీస్కి అయితేంది కొద్దిగా లోపట ఒక మంచి ఓసారి ఇద్దాం, 2 సార్లు ఈ ఎమ్మెల్యే గారికి అయితే, ఈ భాస్కర్ రావు గారికి అయితే అవకాశం ఇచ్చినాం కదా, ఈసారి ఒకసారి ఇద్దాం అదే తప్ప మా కార్యకర్తలు ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు చెందలేదు. ఆ ఎలక్షన్ ముంగల కూడా పార్టీ మారిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అయితే బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు అందరినీ ఇల్లు లేదు అని చెప్పేసి మీ ప్రభుత్వ నాయకులు చెప్తున్నారు. మీ గ్రామంలో అసలు ఇల్లే ఉన్నాయా? లేవండి. ఏదో రకంగా అన్ని 10 సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి. 10కి 10 రాకున్నా కానీ అందులో 5-6 అందినోళ్ళు మాత్రం ప్రతి ఇల్లు ఉంది, ప్రతి గడప ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు సార్ మీకు ఎన్ని వచ్చినాయి? మీ గ్రామంలో ఎన్ని శాంక్షన్ అని? అవి మా దగ్గరనైతే రాలేదు. అవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరే, ఒకటి సార్, ఏదైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, అవి అన్ని సంక్షేమ పథకాలు అన్నవి, కార్యక్రమాలు అన్నవి ఒక్కసారి అవి చేయలేదు. కాబట్టి కొన్ని వరుసలు ఈసారి గెలిస్తే ఎక్కువ నిరుద్యోగం డబుల్ బెడ్రూమ్ల మీదనే ముఖ్యమంత్రి గారి కాన్సన్ట్రేషన్ ఉండేది. కాకపోతే ఈసారి అవకాశం రాలేదు. అన్నీ ఒకేసారి ఇవ్వకుండా కొన్ని ఓసారి మిషన్ భగీరథ అయింది, మిషన్ కాకతీయ అయింది, మిషన్ భగీరథ అయింది, అలా కాళేశ్వరం అయినాయి. కొన్ని చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి కొన్ని టర్మ్లో అది ఉంటుంది. ఇప్పటి వరకు అయితే డబుల్ బెడ్రూమ్లు అయితే రాలేదు. అయితే మీ గ్రామంలో గతంలో పట్టాల పంపిణీ కానీ ఇండ్ల స్థల పంపిణీ మీ హయాంలో ఏమైనా జరిగిందా? జరిగిందండి, జరిగింది. మా దగ్గర ప్రభుత్వ భూమి అన్నది ఉన్నది, ఒక 7 ఎకరాల వరకు ఉన్నది. అందులో ఒక 4 ఎకరాల వరకు పంచినాము, పట్టా పంపిణీ చేసినాము. ప్లస్ మిగతాది ఏంటంటే రాబోయే తరాల వారి కోసం ఉండాలి అన్నట్టు ఉంచినాము. గతంలో ప్రభుత్వ భూమి చాలా వరకు మీ దగ్గర 11 ఎకరాల వరకు ఉంటే కబ్జా జరిగింది అనేది మీ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. అది మీ హయాంలో జరిగింది అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్?
అయితే ప్రభుత్వ భూమి కబ్జా అన్నది మాత్రం ఎలా ఆ, కాకపోతే నివాస స్థలం కోసం కొద్దిమంది గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళు ఇప్పటికైనా సరే వాళ్ళకు మిగిలి ఉన్న దాంట్లో వాళ్ళకు ఇప్పటికైనా సరే ఒక ప్లాటు అన్నది వాళ్ళకి ఏర్పాటు చేసిస్తే వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతుంది కూడా సిద్ధంగానే ఉన్నారు.